ఏ కుటుంబంలో అయినా అన్నా చెల్లెళ్ళ మధ్య లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య అన్నదమ్ముల మధ్య చిన్న చితక విభేదాలు వస్తే పరిష్కరించుకుంటారు. పరిష్కరించుకునే దానికి కొంత సమయం అలిగి మాట్లాడుకోకుండా మీ 4 గోడల మధ్య విభేదాలు వస్తే తీసుకుపోయి నేరుగా నువ్వు సునీతమ్మ కంటే నువ్వు కూడా పులివెందుల పూలంగళ్ళ దగ్గర బజార్లో పడిచినారు రాజశేఖర రెడ్డి కుటుంబ గౌరవాన్ని. పులివెందుల పూలంగళ్ళ దగ్గర కొంగు సాసి మీరు ఆశించినారు. మా అన్న గౌరవాన్ని బజారుకి ఈడుస్తానాం, మా అన్న మర్యాదను తీసి బజార్లో 3 దుడ్లకు అమ్ముతానాం, ఇదిగో మీకు చెంగు దాసి యాచిస్తానా, నాకు భిక్ష వేయండి అని చెప్పి పులివెందుల పూలంగల కాడ బజారుకి ఇచ్చినారు. ఇది కూడా మాకు బాధ కలగలే, భరించినాం. రాజశేఖర రెడ్డి బిడ్డగా, జగన్మోహన్ రెడ్డి గారి సోదరిగా ఇంకా భరించడానికి వీలు లేదంటే కన్నా మీ ఇంట్లో మన ఇంట్లో మన ఇంట్లే మేమందరం మీ కుటుంబ సభ్యులమే. నీకు మీ అన్నకు జగనన్నకు మీ కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా విభేదాలు వచ్చి మీరు మాట్లాడుకుంటే రాత్రి 8 గంటకో 7 గంటకో కొద్దిగా వాదించుకుంటే వాగ్వివాదం జరిగితే తెల్లవారేతలకి ఆంధ్రజ్యోతి పత్రికలో మీ ఇంట్లో జరిగిన యాజ్ ఇట్ ఈజ్ మక్కికి బ్యానర్ ఐటమ్గా వస్తుంది. ఏబిఎన్ ఛానల్లో కథలుగా చూపిస్తారు. ఎవరు చెప్తున్నారమ్మా? జగన్మోహన్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణకు ఫోన్ చేసి మా చెల్లెలు నేను కొట్లాడుకున్నాం, వాదించుకున్నాం, ఇది పద్దనే పత్రికల్లో రాసి టీవీ ఛానల్లో చూపించి మా నాయన యొక్క కుటుంబ గౌరవాన్ని బజారుకి ఈడ్చండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినారమ్మా? మీరు చెప్తున్నారు. మీ ఫోన్లు పరీక్షిస్తే సునీతమ్మ ఫోను కానీ మీ ఫోను కానీ ప్రతిరోజు మీరు అవసరమైన సందర్భంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారితో కానీ చంద్రబాబు నాయుడు గారితో కానీ మీరు టచ్లో ఉండారు. మీరు ప్రతి అంశాన్ని వాళ్ళకు చేరవేస్తున్నారు. రాజశేఖర రెడ్డిని జీవితాంతం వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డిని అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు, ఒక్క మాటలో చెప్పాలంటే రాజశేఖర రెడ్డి మరణించినప్పుడు ఈ రాష్ట్రం అంతా బాధపడింది. పొయ్యిలో అగ్గి వేయలే ఎవరే కానీ, వంట చేసుకోలే. ఒకే ఒక కుటుంబం సంతోషపడింది. ఆ ఒక్క కుటుంబమే రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు సంతోషపడిన కుటుంబం చంద్రబాబు నాయుడు. మీ నాయన చనిపోతే సంతోషపడినటువంటి వ్యక్తితో మీరు చెలిమి చేస్తారా? మీరు కుటుంబ విషయాలు రహస్యాలు ఉప్పందిస్తారా? అన్నా చెల్లెళ్ళ మధ్య ఉండే మనస్పర్ధలను బజారుకి ఇడ్చేదానికి ఆయన చేతిలో కీలుబొమ్మలవుతారా మీరు? మంచిదే. నీకు జరిగిన అన్యాయం ఏంది? ఆస్త్యా అధికారమా? ఆస్త్యా అధికారమా తల్లి? ఏం నీ ఇబ్బంది? మీ అన్న నీకేం అపచారం చేసినాడు? అన్న అనే పదానికి కలంకం తెచ్చినాడు అంటున్నావు కదా, అంత కలంకం తెచ్చడానికి ఏం చేసినాడు మీ అన్న నీకు? జనరల్గా ఏడైనా కానీ ఆస్తి కోసం కొట్లాడుతున్నారు అనుకుంటారు. నీవు ఆస్తి కోసమే కొట్లాడుతున్నావు అనుకున్నాం. ఏం నీకు ఇయ్యలే మీ అన్న నీకు ఆస్తి? ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ తెలియాలా, షర్మిలమ్మకు వివాహం జరిగి సుమారు 30 సంవత్సరాలైంది. 30 సంవత్సరాలైంది ప్రజలారా. 2004లో ఒక్కసారి మీరు రాజశేఖర రెడ్డి గారి ఎన్నికల యొక్క అఫిడవిట్ను గమనిస్తే, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు అఫిడవిట్లో పొందుపరుస్తారు మా ఆస్తులను. నేను కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా కాబట్టి నా ఆస్తులను కూడా చూపించాలా. 2004లో రాజశేఖర రెడ్డి గారు నామినేషన్ వేసినప్పుడు ఆయన ఎన్నికల అఫిడవిట్లో చూపించిన ఆస్తులు 2009 సంవత్సరంలో మళ్ళా పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు లేవు. 2004లో చూపించినట్టు 2009లో లేవు. అంటే అర్థం 2009 సంవత్సరం పోటీ చేసే సమయానికి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆస్తులను కుమారునికి కూతురికి రాపిచ్చేసినాడు. నువ్వు ఇప్పుడు ఎందుకు వీలునామా మా నాయన వీలునామా రాసిన అంటున్నాడు. వీలునామా కాదు, వీలునామా ఏం రాయలే. మీ నాయన ఆస్తులు మీ పేరుతో రిజిస్టర్ చేయించినాడు. నీకు చేసినాడు, మీ అన్నకు చేసినాడు, ఇద్దరికి, జగన్మోహన్ రెడ్డి గారికి.
2009లో జనరల్గా ఎవరైనా యాడైనా ప్రజలారా మిమ్మల్ని అడుగుతానా, మన ఇంట్లో మన ఆడబిడ్డకు పెళ్లి చేస్తే ఏం చేస్తాం? మంచి వరును చూసి చదువుకునే అబ్బాయిని, యోగ్యత కలిగిన వారిని, సంస్కార కుటుంబాన్ని చూసి పెళ్లి చేస్తాం. ఇంత బంగారు మన స్తోమతను తగినట్టు బంగారు పెడతాం. పాపకు అలంకారప్రాయం ఆభరణాలు కాబట్టి బంగారు పెడతాం. పెళ్లి చేయిస్తాం గొప్పగా బంధువులను మిత్రులను పిలిచి. లేదు మన దగ్గర స్తోమత ఉంటే అత్తగారింటికి పాపను పంపేటప్పుడు మన స్తోమతకు తగినట్టు 1,00,000 ఉంటే 1,00,000, 10 లక్షలు ఉండేవాడు 10 లక్షలు, కోటి ఉండేవాడు కోటో, 2 కోట్లు ఉండేవాడు 2 కోట్లు, ఎకరా భూమి ఉండేవాడు ఎకరా భూమి, ఏదన్నా కానీ పాప యొక్క గౌరవం కోసం, పాప యొక్క భద్రత కోసం ఇచ్చి పంపిస్తారు. అంతే, ఆస్తిలో భాగం ఇయ్యరు. ఇది సమాజంలో జరుగుతూ ఉన్నటువంటి ధర్మం. చట్టం వేరు, ధర్మం వేరు. ఇక్కడ నీకేం జరిగిందమ్మా? మీ నాయన నీకు మీ అన్నతో పాటు సమానంగా ఆస్తిలో భాగాలు ఇచ్చినాడు. మీ అన్నతో పాటు సమానంగా నీకు ఆస్తిలో భాగాలు పంచి రిజిస్టర్ చేయించినాడు. నీకు ఏమేమి ఆస్తులు ఇచ్చినది కూడా తెలుగు ప్రజల కోసమైనా చెప్పాలా. నువ్వు ఏం తీసుకొని నువ్వు మాట్లాడుతున్నావు, నువ్వు ఆగిత్యంగానే దానికైనా ప్రజలకు తెలియాలి కదా. రాజశేఖర రెడ్డి గారికి హైదరాబాదులో బంజారా హిల్స్ రోడ్ నెంబర్లో ఒక ఇల్లు ఉండేది. మేమందరం అక్కడ పోయేవాళ్ళం. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2. ఆ ఇల్లు ఆయమ్మకి ఇచ్చినాడు, షర్మిలమ్మకే. కొడుక్కిలే, ఆయమ్మకి ఇచ్చినాడు. బంజారా హిల్స్లో ఉండేది. ఇడుపులపాయలో 51 ఎకరా వ్యవసాయ భూమిని ఇచ్చినాడు. ఆమె పేరుతో రిజిస్టర్ చేయించినాడు. 51 ఎకరా వ్యవసాయ భూమిని, 51 ఎకరా వ్యవసాయ భూమిని చేయించినాడు. 15 మెగావాట్ల ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్టు, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు ఆమెకి ఇచ్చినాడు. 2 ఆమెకే. స్వస్తిక్ హైడ్రో పవర్ ప్రాజెక్టు 22.5%, 22.5 మెగావాట్లు, అది కూడా ఆమెకి ఇచ్చినాడు. విజయవాడలో ఒక థియేటర్ ఉండేది, యువరాజ్ థియేటర్, యువరాజ్ అని ఫేమస్. ఆ యువరాజ్ థియేటర్లో 35% భాగం ఆమెకే రాపించినాడు సినిమా థియేటర్లో. పులివిందల్లో 7 ఎకరాల 60 సెంట్లు విలువైన భూమిని, భూమి అనకూడదు, స్థలమే విలువైంది, ఆమెకే రాపించినాడు. విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్ కంపెనీ 100% ఆమెకి ఇచ్చినాడు. 100% ఆమెకి ఇచ్చినాడు. ఎప్పుడో రాజారెడ్డి గారు రైల్వే కోడూరులో ఒక ఇల్లు ఆఫీస్గా ఉంటే అది కూడా ఆమెకే ఇచ్చినారు. రైల్వే కోడూరు దగ్గర సిట్టిగుంట 90 ఎకరాల వ్యవసాయ భూమి ఆమెకే ఇచ్చినారు. ఇన్ని ఇచ్చినారమ్మా. నేను చదవడానికి ఇంత సమయం పడుతుందే, వీటిని ఖర్చు చేయడానికి ఎంతసేపు పడుతుందమ్మా నీకు?